Hi everyone, welcome to CP Commerce for You YouTube ఛానల్. మనం టుడే డిస్కస్ చేసుకోే టాపిక్ సిపి గేట్ 2026లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. దీనికి ఎలిజిబిలిటీ ఏంటిదంటే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, రీసెంట్లీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, లాస్ట్ ఇయర్స్ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు కూడా పీజీ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నోటిఫికేషన్ అనేది యూజ్ అవుతుందన్నమాట. దిస్ మంత్ అంటే మేలో 15th నుంచి 20 దాకా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు పీజీకి. ఇన్ కేస్ ఫీజు వచ్చేసి బీసీ ఓసీ వాళ్ళకు 800 రూపీస్ అనమాట. ఎస్సీ ఎస్టీ పిహెచ్డబ్ల్యూ వాళ్ళకు 600 రూపీస్ అనమాట. ఇన్ కేస్ మీరు 2-3 సబ్జెక్ట్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటే ప్లస్ 450 రూపీస్ కట్టి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. విత్ లేట్ ఫీజు 500 లేట్ ఫీజు దగ్గర 14th జూన్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఇంకా లేట్ అయితే 2000 లేట్ ఫీజు దగ్గర 18th 6 2026 దాకా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంత లేట్ ఎందుకు, మనకి 10కి లాస్ట్ డేట్ కదా, అప్పటిదాకా అప్లై చేసుకోండి అందరూ. నెక్స్ట్ ఏమైనా అప్లికేషన్స్లో మిస్టేక్స్ చేస్తే ఎడిట్ ఆప్షన్ 16th నుంచి 19th దాకా ఉందన్నమాట కరెక్షన్. నెక్స్ట్ మన సెంటర్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి. 14th 6కి 24th 6కి సెంటర్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి అనమాట. డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఏమో 28th 6కి రిలీజ్ అవుతాయి. ఎగ్జామ్ డేట్స్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో ఉంటాయన్నమాట. ప్రిలిమినరీ కీ అనేది మీకు 17th జూలైలో వస్తుంది. ఇన్ కేస్ ఏమైనా కీలో మీకు అబ్జెక్షన్స్ రేజ్ చేయాలనుకుంటే 19th దాకా అబ్జెక్షన్స్ అనేవి రేజ్ చేయొచ్చు. ఫర్ ఈచ్ ఆబ్జెక్షన్కి 200 రూపీస్ అనేవి ఉంటాయన్నమాట. ఇన్ కేస్ మీరు రేజ్ చేసిన ఆబ్జెక్ట్ కరెక్ట్ అయితే 200 మీకు రీపే చేస్తారు. ఫర్దర్గా రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. సో 45 days అనేది మస్ట్ ఎనఫ్ టు ప్రిపేర్ సిబి గేట్ ఎంట్రన్స్ అనమాట. ఒక సజెషన్ ఇక్కడ, ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళు ఫోన్లోనే కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అనవసరంగా బయటికి వెళ్ళి అమౌంట్ వెయిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటిదంటే అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఎలిజిబిలిటీ అనేది అక్కడ క్లియర్గా చూపించదు. మీరు డిగ్రీలో ఏదైతే సబ్జెక్టు చదివి ఉన్నారో ఓన్లీ ఆ సబ్జెక్ట్స్కి మాత్రమే మీరు అప్లై చేసుకోండి. వేస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ నువ్వు బీకామ్ చేసావనుకో, బీకామ్ చేసి ఏదో ఎంఎస్సి డేటాకి, ఎంఎస్సి డేటా సైన్స్కి, ఎంఎస్సి సిఎస్కి ఆర్ సైన్స్ గ్రూప్స్కి అప్లై చేసినాం అనుకో, ఇప్పుడేం అది రిజెక్ట్ చేయదు, తీసుకుంటుంది, అప్లికేషన్ తీసుకుంటుంది. అండ్ ఆల్సో స్లాట్ అప్లికేషన్స్ అప్పుడు కూడా అప్లికేషన్ అనేది తీసుకుంటుంది అది. ఫర్దర్గా రిజల్ట్స్ వచ్చినప్పుడు యువర్ గ్రూప్ అండ్ యువర్ అప్లికేషన్ స్టేటస్ ఇస్ నాట్ మ్యాచ్డ్ అని వస్తుంది. అంత దూరం మనం వెళ్ళొద్దు కదా. సో మీరు ఫస్టే కొన్ని సజెషన్స్ తీసుకోవడం అనేది బెటర్ అనమాట. సో లేట్ చేయకండి గైస్. చూసుకొని మీరు డిగ్రీలో ఏదైతే సబ్జెక్ట్స్ చదివి ఉన్నారో అట్లీస్ట్ 6th సెమిస్టర్లో ఒక్క సెమిస్టర్లో అట్లీస్ట్ ఒక్క సబ్జెక్ట్ అయినా మీరు చదివి ఉంటేనే ఆ సబ్జెక్ట్స్కి మీరు ఎలిజిబుల్ అనమాట అప్లికేషన్ చేసుకోవడానికి. ఇష్టం ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ అప్లికేషన్ చేసుకొని అమౌంట్ వేస్ట్ చేసుకోకండి, ఓకేనా. నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది 15th నుంచి 10th దాకా ఉంది. కొంచెం వెయిట్ చేయండి. ఒక 5 days వెయిట్ చేసిన తర్వాతకి క్లియర్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది తెలిసిన తర్వాతకి దెన్ ఓన్లీ యూ కెన్ అప్లై. ఫస్ట్ చేసి తర్వాత ఎడిట్ ఆప్షన్లో మళ్ళీ ఎడిట్ చేసుకోవడం అదంతా ప్రాబ్లమ్స్ మీకు ఎందుకు. సో 15th నుంచి 10 దాకా అంటే ఈ మంత్ 15th స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మంత్ జూలై 10 దాకా అప్లికేషన్ ఉన్నాయి. 25 days మస్ట్ ఎనఫ్ ఫర్ దట్. మీకు ప్రిపేర్ అవ్వడానికి కూడా 45 days టైం ఉంది. 45 daysలో చాలామంది విజేత పబ్లికేషన్స్ని ఆఫర్ చేస్తుంటారు. మీరు కూడా దాన్ని బై చేసి బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి ఎవ్రీడే. మంచి స్కోర్ అనేది వస్తుందన్నమాట. 45 daysలో ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. ఈచ్ సబ్జెక్ట్స్కి అంటే 100 మార్క్స్ ఉంటుంది, నో నెగిటివ్ మార్క్స్. సో అన్ని మార్క్స్ అటెంప్ట్ చేస్తే ఇది మంచి స్కోర్ అనేది చేయడానికి ఉంటుంది అనమాట. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సిబి గేట్ 2026 ఎగ్జామ్ అనమాట. థ్యాంక్ యూ ఆల్. అందరికీ మంచి ర్యాంక్స్ రావాలని కోరుకుంటున్నాను. ఫర్దర్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, దాని మీద నేను వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.